సో హలో గైస్, అందరికీ టెక్ న్యూస్ 12కి అయితే వెల్కమ్. సో ఈ రోజు డేట్ వచ్చేసి అయితే 12th జూన్. ఇప్పటివరకు ఉన్న అప్డేటెడ్ న్యూస్ అయితే ఇవి. సో ఈ రోజు వీడియోలో మాక్సిమం న్యూస్ వచ్చేసి మొత్తం యాపిల్ గురించే ఉంటుంది. సో ఎందుకంటే రీసెంట్గా WWDC ఈవెంట్ యాపిల్ వాళ్ళైతే కండక్ట్ చేశారు నెక్స్ట్ జనరేషన్ iOS గురించి, అదే iOS 18 పైన. సో ఈ వీడియోలో దాని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. ఫస్ట్ విషయానికి వచ్చినట్టయితే మనం ఇందులో కంట్రోల్ సెంటర్ని కస్టమైజ్ చేసుకోవచ్చు మనకు నచ్చినట్టుగా, అంటే ఐకాన్స్ని కస్టమైజ్ అయితే చేసుకోవచ్చు. ఇది ఒక మంచి కూల్ ఫీచర్ అయితే చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే స్కెడ్యూల్డ్ మెసేజెస్, అంటే మెసేజెస్ని కూడా స్కెడ్యూల్ చేసుకోవచ్చు. ఏ టైంకి రిసీవర్కి వెళ్ళాలి మన దగ్గర నుంచి అనేది అయితే మనం స్కెడ్యూల్ మెసేజ్ చేసుకోవచ్చు. ఇది ఫెమిలియర్గా ఉంటుంది. ఇందులో ఉన్న ఫీచర్స్ మ్యాక్సిమం ఆండ్రాయిడ్లో ఉన్నట్టుగా ఫెమిలియర్గా ఉంటాయి. సో ఇందులో ఉన్న ఫీచర్స్ అన్నీ ఆల్మోస్ట్ మనం చూసినవే, బట్ ఐఫోన్లో వస్తున్నాయి కాబట్టి కొంచెం కొత్తగా అనిపిస్తుంది. అందుకే అందరూ దీని గురించి వెయిట్ చేస్తున్నారు. అండ్ iOS 18 ఈవెంట్ కూడా చాలా బాగుంది. సో ఈ స్కెడ్యూల్డ్ ఫీచర్ అయితే వీళ్ళు తీసుకొచ్చారు మెసేజెస్ యాప్లో. యాప్ లాక్ అండ్ ఆల్సో హైడ్ యాప్ ఫీచర్ కూడా తీసుకొచ్చారు. అంటే మా డైరెక్ట్గా ఓపెన్గా కనిపించకుండా ఒక పర్టికులర్ ఏరియాలో మనం అయితే హైడ్ చేసుకోవచ్చు. అంటే డైలర్లోకి వెళ్ళి ఆండ్రాయిడ్లో చూసుకున్నట్టయితే డైలర్లోకి వెళ్ళి పాస్కి ఎంటర్ చేయగానే మనకి పాస్వర్డ్ ఎంటర్ చేయగానే యాప్స్ అయితే కనిపిస్తాయి మనం ఏదైతే హైడ్ చేసామో అక్కడ నుంచి మనం యాక్సెస్ చేసుకోవచ్చు. సో అదేవిధంగా యాపిల్లో కూడా యాప్ లాక్ అండ్ హైడ్ యాప్ ఫీచర్ అయితే తీసుకొచ్చారు. ఇంకో విషయం ఏంటంటే iOS 18లో మనైతే కాల్ రికార్డింగ్ ఫీచర్ని కూడా ఇంక్లూడ్ చేశారు. నిజంగా నేనైతే చాలా షాక్ అయ్యాను తిన్న తర్వాత, ఎందుకంటే యాపిల్ ఎక్కువగా అందరు వాడేదే ప్రైవసీ కోసం, బట్ వీళ్ళు కాల్ రికార్డింగ్ ఫీచర్ తీసుకొచ్చారు. మళ్ళీ అందరూ ఎలా రియాక్ట్ అవుతారు అనేది అయితే చూడాలి. ఇంకో విషయం ఏంటంటే ఒక ఇన్ఫర్మేషన్ లేదు, అంటే కాల్ రికార్డింగ్ చేసినప్పుడు అవతలకి వినిపిస్తుందా లేదా, అంటే నోటిఫికేషన్ వస్తుందా లేదా అనేది అయితే ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే రాలేదు. బట్ చూడాలి దీని మీద యాపిల్ ఎలాంటి క్లారిటీ ఇస్తుంది అనేది అయితే. ఇంకోటి ఏంటంటే కంట్రోల్ సెంటర్లో మ్యూజిక్ ఆప్షన్ కూడా తీసుకొచ్చారు. ఇది కూడా మంచి కూల్ క్లాసిక్ ఫీచర్ అని చెప్పుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫీచర్ ఇది. ఎవరికైనా మనం టెక్స్ట్ మెసేజ్ చేసినా కూడా ఒక నార్మల్గా ఒక 4-5 లైన్స్ అయినా 2-3 లైన్స్ అయినా కొన్నిసార్లు ఇస్తూ ఉంటాం. అలాంటప్పుడు ఒక స్పెసిఫిక్ వర్డ్ వాళ్ళకి చూడాలంటే దానికి ఏదో ఒక అండర్లైన్ లాంటిది ఉండాలి. అది కొంచెం క్యాచ్గా కనిపిస్తే చూస్తాం. దాన్ని రీసెంట్గా ముందు చాలా మంది ఏం చేస్తారంటే క్యాపిటల్ లెటర్స్లో పెడుతూ ఉంటారు. ఇవంతా కదా పాయింట్ చెప్పాలంటే మెసేజెస్లో ఎఫెక్ట్ని అయితే ఇంక్లూడ్ చేస్తారు. అంటే మెసేజెస్ కొంచెం షేకీగా కనిపించడానికైనా, ఆ మెసేజ్ ఒక వర్డ్ని మనం స్ట్రైక్ చేయడానికైనా అండర్లైన్ చేయడానికైనా మంచి ఫీచర్ అయితే తీసుకొచ్చారు. ఇది కూడా మంచి ఫీచర్ అనిపించింది. ఇంకో విషయం ఏంటంటే శాటిలైట్ మెసేజెస్ ఫీచర్ కూడా తీసుకొచ్చారు. అంటే ఇది iPhone 14, 15 సిరీస్ వాడుతున్న వాళ్ళకైతే తెలుస్తుంది శాటిలైట్ ఫీచర్ అనేది. బట్ ఇది చెప్పాలంటే రిమోట్ లొకేషన్స్లో వాడడానికి బాగుంటుంది, అంటే సిగ్నల్ లేని లొకేషన్స్లో వాడడానికి అయితే బాగుంటుంది. బట్ ఇప్పుడు ఇందులో ఏంటంటే శాటిలైట్ మెసేజెస్ అనేది మెసేజెస్ యాప్ విత్ ఇన్ ద యాప్ నుంచి అయితే మనం చేసుకోవచ్చు. అంటే ఇది ఎక్కువగా రిమోట్ లొకేషన్, సిగ్నల్ లేని లొకేషన్స్ ఉండడానికి అయితే బాగుంటుంది. బట్ ఇది ఇండియాకి అయితే రావట్లేదు, మరి ఎందుకు అనేది అయితే తెలీదు. ఇంకో విషయం ఏంటంటే యాపిల్ వాళ్ళు యాపిల్ పాస్వర్డ్స్ ఫీచర్ని అయితే తీసుకొచ్చారు. సో ఇదైతే మన పాస్వర్డ్స్ కానీ వెబ్సైట్ పాస్వర్డ్స్, వెరిఫికేషన్ కోడ్స్, పాస్ కీస్, వైఫై పాస్వర్డ్స్ ఇవన్నీ అయితే స్టోర్ చేసుకొని పెట్టుకుంటుంది. అవసరం ఉన్నప్పుడు మనం వెళ్ళి దాన్ని యాక్సెస్ అయితే చేసుకోవచ్చు. సో ఇవన్నీ ఒక లిస్ట్ వేసుకొని అయితే అక్కడైతే ఆప్షన్లో అయితే కనిపిస్తుంది. సో ఇది యాపిల్ పాస్వర్డ్స్, సేమ్ గూగుల్ పాస్వర్డ్స్ మనం ఎలా అయితే వాడతామో సేమ్ అలాగే యాపిల్ పాస్వర్డ్స్ అనేది తీసుకొచ్చారు. అండ్ ఐప్యాడ్ అండ్ ఐఫోన్లో గేమ్ మోడ్ని అయితే తీసుకొచ్చారు. అంటే ఇది కూడా మంచి ఫీచర్ అనిపించింది. సపరేట్గా ఒక గేమింగ్ మోడ్ తీసుకురావడం కూడా మంచి మూవ్ అనిపించింది. ఇంకోటి ఏంటంటే ఆబ్జెక్ట్ ఎరేజర్ మోడ్ని కూడా తీసుకొచ్చారు. అంటే ఒక ఫోటో ఉంది, అది మనకు నచ్చలేదు, సో దాన్ని రిమూవ్ చేయాలన్నా ఒక ఫోటోలో ఒక ఆబ్జెక్ట్ రిమూవ్ చేయాలన్నా సింపుల్గా ఈ ఫీచర్ వాడి దాన్ని క్లియర్గా అయితే రిమూవ్ చేసుకోవచ్చు. ఇది మనకి సిరి పార్ట్నర్షిప్ ChatGPT నుంచి అయితే వస్తుంది. అంటే ChatGPTని వాళ్ళ OS ఆపరేటింగ్ సిస్టంలో అయితే ఇంక్లూడ్ చేశారు. మనం ఏదైనా సిరికి క్వశ్చన్ అడిగినా అది ChatGPT వరకే మనకి ఇన్స్టెంట్ ఆన్సర్స్ అయితే ఇస్తూ ఉంటుంది. సో దీన్ని అయితే వీళ్ళు AI అని చెప్తున్నారు, అంటే యాపిల్ ఇంటెలిజెన్స్ అని. అంటే AI అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బట్ దానికి ఉన్న ఫుల్ ఫామ్ పేరునే మార్చేసి యాపిల్ ఇంటెలిజెన్స్ అని అయితే అంటున్నారు. అండ్ ఇంకొక చాలా మంచి ఫీచర్ నాకు నచ్చినది ఏంటంటే ప్రియారిటీ మెసేజెస్ ఆన్ ద టాప్. అంటే మనకి ఏదైనా మెసేజెస్ వస్తూ ఉంటాయి, ప్రియారిటీ మెసేజెస్ టాప్లో కనిపిస్తాయి. ఒక చిన్న బ్రీఫ్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే 1 to 7 టైం ఫ్రేజ్ తీసుకోండి. 1 o'clock మెసేజ్ వచ్చింది, 3 o'clock మెసేజ్ వచ్చింది, 7 o'clock మెసేజ్ వచ్చింది. నార్మల్ ఆండ్రాయిడ్ ఫోన్స్ ఆర్ ఏదాంటి ఫోన్స్లో చూసుకున్నా కూడా ఫస్ట్ వచ్చిన మెసేజ్ టాప్ ఉంటుంది, మిగతా 2 మెసేజెస్ అవి టైం ఆర్డర్లో అయితే మెసేజెస్ అయితే కనిపిస్తూ ఉంటాయి. బట్ ఇందులో ఏంటంటే ప్రయారిటీ మెసేజెస్, అంటే ఫస్ట్ మనకి 1 o'clock స్పామ్ మెసేజ్ వచ్చింది, 3 o'clock రెగ్యులర్గా మనం టెక్స్ట్ చేసే వాళ్ళ నుంచి ఒక మెసేజ్ వచ్చింది, 7 o'clock ఇంకో స్పామ్ మెసేజ్ వచ్చిందో ఆర్ నార్మల్ తక్కువ మెసేజ్ చేసే వాళ్ళతో వచ్చిందో అనుకుందాం. మనకి ఏం కనిపిస్తుంది అంటే ఎక్కువ మనం ఎవరితోనైతే ప్రయారిటీ ఇస్తాం, అంటే ఎక్కువ మెసేజెస్ చేస్తామో వాళ్ళ మెసేజ్ పైన కనిపిస్తుంది, మిగతా 2 మెసేజెస్ కింద ఉంటుంది, స్పామ్ మెసేజెస్ మొత్తం బాటంలో అయితే ఉంటుంది. సో ఇలా ప్రయారిటీ మెసేజెస్. సో మనం
ఒకవేళ స్పామ్ మెసేజెస్ ఐడెంటిఫై చేయాలన్నా బాటంలో వచ్చిన మెసేజ్ చూస్తే మనకైతే అర్థమైపోతుంది. ఇది ఒక మంచి ఫీచర్ తీసుకొచ్చారనిపించింది. ఇంకోటి ఏంటంటే క్రియేటింగ్ ఇమేజెస్, అంటే మనం యానిమేషన్ లా కానీ స్కెచ్ లా కానీ ఇమేజెస్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు ఏఐ సహాయంతో. అంటే ఇది మనకి దేనికి యూజ్ అవుతుందంటే ఇలిస్ట్రేషన్ క్రియేట్ చేయడానికి, యానిమేషన్ క్రియేట్ చేయడానికి. అంటే మెయిన్గా చెప్పాలంటే ఎవరికైనా బర్త్డే విష్ చెప్పాలన్నా, ఎవరికైనా కంగ్రాచులేషన్స్ తెలియజేయాలన్నా కూడా ఈ ఫీచర్ అయితే నిజంగా కూల్ అయితే అనిపిస్తుంది. సో ఇవి గైస్ ఈ ఐఫోన్ iOS 18లో మొబైల్ ఫోన్లో వాళ్ళు తీసుకొచ్చిన ఫీచర్స్, ఐఫోన్లో వీళ్ళు ఇంక్లూడ్ చేసిన ఫీచర్స్. ఇంకోటి ఏంటంటే macOS Sequoia, అంటే ఐఫోన్ మిర్రరింగ్. సో ఇది ఏం చేస్తామంటే ఐఫోన్ని మ్యాక్బుక్ తోని మనం మిర్రరింగ్ అయితే చేసుకోవచ్చు. అంటే నార్మల్గా చెప్పాలంటే ఐఫోన్ వాడిన వాళ్ళకి చెప్పాలంటే ఆండ్రాయిడ్ ఫోన్ని మనం టీవీకి ఎలా అయితే మనం స్క్రీన్ మిర్రరింగ్ చేస్తామో అలాగే ఐఫోన్ని మ్యాక్బుక్ తో అయితే మనం స్క్రీన్ మిర్రరింగ్ చేసుకోవచ్చు. అండ్ మ్యాక్బుక్ లో నుంచి ఐఫోన్లో ఉన్న యాప్స్ ని కూడా మనం మానిటర్ అయితే చేసుకోవచ్చు, అంటే కంట్రోల్ చేసుకోవచ్చు. కూల్ అండ్ యూస్ఫుల్ ఫీచర్ అనిపించింది. ఇది కూడా ఒక మంచి మూవ్ తీసుకొచ్చారనిపించింది. ఇంకో విషయం ఏంటంటే ఐప్యాడ్లో వాళ్ళ క్యాలిక్యులేటర్ని అయితే తీసుకొచ్చారు. అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే నార్మల్గా మనకి ఏదైనా రానప్పుడే కదా క్యాలిక్యులేటర్లో వాడతాం. జస్ట్ ఎంటర్ చేసామనుకోండి, క్యాలిక్యులేటర్కి వెళ్ళి 12 × 12 అని కొట్టామనుకోండి, ఈక్వల్స్ టు అని ఎంటర్ చేసిన తర్వాత ఆన్సర్ అయితే ఇస్తూ ఉంటుంది. బట్ ఇక్కడ అలా కాదు, జస్ట్ 12 × 12 అనగానే మనకు 144 వస్తుంది. 12 × 12/5, 12 × 12/128. సో ఇలా ఎంటర్ చేయగానే అది డైరెక్ట్ లో ఏసెస్ అయితే ఎంక్రిప్ట్ చేస్తుంది. అండ్ ఇదే కాకుండా నోట్స్ ఫీచర్ లో కూడా మనం ఇలాంటి క్యాలిక్యులేషన్స్ ఏది చేసినా కూడా డైరెక్ట్ గా ఆన్సర్ అయితే వస్తుంది. ఈ ఆటోమేషన్, ఆ క్యాలిక్యులేషన్ ఆటోమేషన్ ఉండడం చాలా బాగా అనిపించింది. సో నెక్స్ట్ వచ్చేసి అయితే మనకి యాపిల్ విజన్ OS గురించి, అంటే మనకి యాపిల్ విజన్ ప్రో వచ్చేసి మనం మ్యాక్బుక్ తోనైతే యూజ్ చేసుకోవచ్చు. అంటే విజన్ ప్రోని మ్యాక్బుక్ కనెక్ట్ చేసుకున్నట్టయితే మనకి అల్ట్రా వైడ్ వ్యూ వస్తుంది, కర్వ్డ్ స్క్రీన్ వస్తుంది ఒకటి, అల్ట్రా 4K మానిటర్ ఫీలింగ్ అయితే మనకి కలుగుతుంది. సో ఇది కూడా మంచి మూవ్ అని చెప్పుకోవచ్చు. యాపిల్ విజన్ OS లో ఈ మంచి ఫీచర్ అయితే తీసుకొచ్చారు. నెక్స్ట్ వచ్చేసి అయితే ఇయర్ పాడ్స్ న్యూ ఫీచర్. సో ఇందులో ఏంటంటే ది బెస్ట్ ఫీచర్ ఏదైతే, మనం నార్మల్ గా ఒక గుంపులో ఉన్నాము, ఎవరో ఒకరు వచ్చి హే సిరి అన్నారు అనుకోండి, మన మొబైల్ ఫోన్ లో ఒకవేళ మనదే ఆండ్రాయిడ్ కాకుండా ఐఫోన్ ఉంది, అందరిది ఆండ్రాయిడ్ ఉంది అనుకోండి, ఎవరైనా హే సిరి అనగానే యాక్టివేట్ అవుతుంది. సో అది కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. బట్ ఇప్పుడు ఏం చేశారంటే ఒకవేళ మన ఇయర్ పాడ్స్ కనెక్ట్ చేసుకుని వాడుతున్నట్టయితే హే సిరి అని ఎవరైనా అంటే, సడన్ గా ఎవరైనా అన్నా కూడా అది మనకు అడుగుతుంది యాక్టివేట్ అవ్వాలా వద్దా అని. మీరు ఒకవేళ తల అడ్డంగా ఊపితే యాక్టివేట్ అవ్వదు, నిలువుగా ఊపితే యాక్టివేట్ అయితే అవుతుంది. ఇది నిజంగా నాకు చాలా బాగా అనిపించింది. ఫీచర్ అయితే టెక్నాలజీని చాలా బాగా వాడారు అనిపించింది ఈ ఫీచర్లో ఇందులో అయితే. నెక్స్ట్ వచ్చేసి అయితే మనకి యాపిల్ వాచ్ OS గురించి. ఇదైతే మనకి హార్ట్ రేట్ని కానీ, స్లీప్ని కానీ, టెంపరేచర్, SpO2 లాంటి దాన్ని అయితే మానిటర్ చేస్తుంది. ఒకవేళ చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే మన బాడీలో టెంపరేచర్ డిక్రీజ్ అయినా, ఇంక్రీజ్ అయినా ఆర్ ఎనీ చేంజ్ వచ్చినా కూడా మనకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఇందులో వాళ్ళు వైటల్స్ యాప్ని కూడా ఇంక్లూడ్ చేశారు. సో దానివల్ల ఇది మానిటర్ చేస్తుంది మనకి ఎలాంటి టెంపరేచర్ చేంజ్ వచ్చినా, హార్ట్ రేట్ తక్కువ వచ్చినా, కనీసం మనం తక్కువ పడుకున్నా ఎక్కువ పడుకున్నా కూడా నోటిఫికేషన్ అయితే వస్తుంది. చాలా మంచి ఫీచర్ ఇది కూడా. నెక్స్ట్ వచ్చేసి అయితే మనకి ఇయర్ పాడ్స్ ప్రోలో స్పేషియల్ ఆడియోని తీసుకొచ్చారు. మీ గేమింగ్ ఎక్స్పీరియన్స్ ని ఇంక్రీజ్ చేస్తుంది, మీ గేమింగ్ లెవెల్ని అప్గ్రేడ్ చేస్తుంది. ఇది నా గ్యారంటీ. స్పేషియల్ ఆడియో చాలా బాగుంటుంది. ఇయర్ పాడ్స్ లోనే ఆడియో చాలా బాగుంటుంది. అందులో వీళ్ళు స్పేషియల్ ఆడియో తీసుకొచ్చారు, ఇంకా మంచి ఫీచర్ అని చెప్పుకోవచ్చు. సో ఇది యాపిల్ విజన్ OS గురించి, ఇయర్ పాడ్స్ గురించి, వాచ్ OS గురించి, ఐఫోన్ గురించి, iOS 18 గురించి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్ అయితే. నెక్స్ట్ వచ్చేసి అయితే వాలోరెంట్ నుంచి. సో ఇక్కడ నుంచి వేరే న్యూస్ ఇవన్నీ. వాలోరెంట్ నుంచి ఇది కేవలం మనం పీసీలో అయితే ఆడుకోవచ్చు, బట్ ఇప్పటి నుంచి వీళ్ళైతే ఎక్స్బాక్స్ అండ్ ప్లే స్టేషన్ లో కూడా దీని అయితే తీసుకొస్తున్నారు. ఇదైతే మనకి June 14 నుంచి అవైలబిలిటీ ఉంది. బట్ ఇండియాకి అయితే కాదు, ఏ దేశాల్లో తీసుకొస్తున్నారంటే యూరోప్, కెనడా, జపాన్, UK అండ్ US లోకి అయితే దీని అయితే తీసుకొస్తున్నారు. సో అక్కడ క్లిక్ అయిన తర్వాత ఇండియాకి తీసుకొచ్చే అవకాశం అయితే ఉంది. బట్ చూడాలి, ఒకవేళ ఇలాంటివి తీసుకొస్తే నేను ఖచ్చితంగా షార్ట్ చేసైనా ఒక టెక్ న్యూస్ లో అయినా మీకు అయితే అప్డేట్ అయితే చేస్తాను. సో నెక్స్ట్ న్యూస్ వచ్చేసి అయితే ఎలాన్ మస్క్ నుంచి. ఎలాన్ మస్క్ అయితే యాపిల్ పైన ఒక ట్వీట్ అయితే చేశాడు. సో ఆయన లోపల ఉన్న ఫీలింగ్స్ అయితే వ్యక్తపరిచాడు. ఆయన ఏం చేశాడంటే, ఇందాకే చెప్పా, యాపిల్ వచ్చేసి సిరి ఓపెన్ ChatGPT తోని పార్ట్నర్షిప్ తీసుకుంది అని. బట్ ఆయన ఏమంటున్నాడంటే, ప్రైవసీ ఇష్యూస్ వస్తాయి కదా, అంటే మేము ఐఫోన్ చూస్ చేసుకుందే ప్రైవసీ కోసం, మీరు ఓపెన్ అయ్యేతో ఎలా పార్ట్నర్షిప్ తీసుకుంటారు, మా డేటా అంతా వాళ్ళ దగ్గర స్టోర్ అవుతుంది. సో ఇది సెక్యూరిటీ వయలేషన్స్ అగెనెస్ట్ గా ఉంది, సో సెక్యూరిటీ వయలేషన్ చేసినట్టుగా ఉంది. సో ఇదైతే అతనికి నచ్చలేదు అన్నట్టుగా అతనైతే వ్యక్తపరచడం జరిగింది. అంటే నాకు కూడా కొంచెం కరెక్టే అనిపించింది, ఎందుకంటే ఐఫోన్ చూస్ చేసుకుందే ప్రైవసీ కోసం. సో వీళ్ళు ఓపెన్ అయ్యేతో ఇంటిగ్రేట్ చేసినా కూడా మన ప్రైవసీ పోతుంది. సో యాపిల్ ఎక్కువగా నచ్చింది, యాపిల్ ఐఫోన్ ఎక్కువగా అందరు చూస్ చేసుకుంది ప్రైవసీ కోసం. సో ఇలా కాల్ రికార్డింగ్ ఫీచర్, ఇందాకే నోటిఫికేషన్ వస్తుందో లేదో తెలియదు కానీ కాల్ రికార్డ్ చేసుకోవచ్చు. సో ఆ ప్రైవసీ దెబ్బతింటుంది.
సో మరి చూడాలి యాపిల్ దీనిపైన ఎలాంటి మూవ్ తీసుకుంటుందో అని. సో ఎలాన్ మస్క్ ఈ ట్వీట్ పెట్టడం ఒక ఎత్తు అయితే కింద చాలా మంది అతను రెచ్చగొట్టారు. ఏం చెప్తున్నారంటే, ఎందుకు యాపిల్ అనే నువ్వు ఆల్రెడీ ఎక్స్ అని ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసావు కదా, ఎక్స్ పేరు మీద ఒక కొత్త ఫోన్ క్రియేట్ చేయి, నీ సొంత ఫోన్, నీకు కూడా మర్యాద పెరుగుతుంది కదా అన్నట్టుగా అయితే అతను రెచ్చగొట్టడం జరిగింది. మరి చూడాలి మనం ఫ్యూచర్లో ఎక్స్ ఫోన్ అయితే చూస్తామేమో మరి. సో ఇదైతే చాలా ఫన్నీగా అనిపించింది. నెక్స్ట్ వచ్చేసి అయితే క్షౌమీ మిక్స్ ఫ్లిప్ అయితే మనం చూడబోతున్నాం. సో ఇప్పటివరకు అయితే క్షౌమీ మిక్స్ ఫోల్డ్ 3 మాత్రమే ఉంది. సో రూమర్స్ ఏంటంటే మిక్స్ ఫ్లిప్ గురించి జస్ట్ ఇవి రూమర్స్ మాత్రమే. ఇదైతే మనకి సామ్సంగ్ జెడ్ ఫోల్డ్ ఫ్లిప్లో ఆ ట్యాబ్ లాంటిది కాకుండా నార్మల్ మొబైల్ ఫోన్నే ఫోల్డ్ చేసే ఫీచర్ ఎలా అయితే ఉందో సో అలా ఉండొచ్చు అన్నట్టుగా అయితే చెప్తున్నారు. ఇందులో మనకి పూర్తిగా టాప్లో మనకి అడ్డంగా కాకుండా నిలువుగా 3 కెమెరాస్ అయితే పెడతారు. సో ఆ 3 కెమెరాస్ ఉంటాయి, పింకిష్ కలర్. సో ఇలాంటి రూమర్స్ వస్తున్నాయి, బట్ ఎలాంటి క్లారిటీ లేదు, నాకు నమ్మాలనిపించలేదు. బట్ షామీ మిక్స్ ఫ్లిప్ ఫోన్ అయితే రాబోతుంది, బట్ దాని ఫీచర్స్ ఎలా ఉంటాయి, దాని ఫిజికల్ ఓరీ గురించి అయితే ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. నెక్స్ట్ వచ్చేసి అయితే ఫ్యాన్వీ నుంచి. సో వీళ్ళైతే ఏఐ మోడల్స్ అయితే తయారు చేస్తారు. రీసెంట్ గా వాళ్ళకి కాంటెస్ట్ కూడా కండక్ట్ చేస్తారు ఏఐ మోడల్స్ పైన. సో వీళ్ళు ఏం చేశారంటే బెస్ట్ ఏఐ మోడల్, వాళ్ళకి నచ్చిన ఏఐ మోడల్ కి $20,000 గిఫ్ట్ ఇస్తారు, అంటే ప్రైజ్ మనీ ఇస్తారు అన్నట్టుగా అయితే చెప్పారు. $20,000 అంటే దాదాపు 16 లక్షలు ఇండియన్ కరెన్సీలో. సో ఆల్మోస్ట్ 15,000 నుంచి 20,000 సంథింగ్ డిజిట్ వచ్చింది అబ్బా వాళ్ళకి నోటిఫికేషన్స్. ఇంతమంది పార్టిసిపేట్ చేశారు. అందులో 10 మెంబర్స్ని అయితే వీళ్ళు షార్ట్ లిస్ట్ చేశారు. అందులో ఇండియా నుంచి పార్టిసిపేట్ చేసిన ఒక ఏ మోడల్ కూడా ఉంది. దాని పేరు వచ్చేసి అయితే జారా. సో ఫోటో నాకు ఒకవేళ కనిపిస్తే కనుక నేను మీకు ఖచ్చితంగా అయితే వీడియోలు అయితే వేస్తాను. సో ఫోటో వీడియోలు రాలేదంటే నాకు కనిపించలేదని అర్థం. ఇది ఒక ఏఐ మోడల్. ఇందులో ఒకవేళ ఇండియా నుంచి ఈ మోడల్ గెలిస్తే కనుక ఇండియా నుంచి పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి $20,000 అయితే ప్రైజ్ మనీ వస్తుంది. మరి చూడాలి. సో ఇది జస్ట్ ఏఐ మోడల్ మాత్రం, ఒక చిన్న బొమ్మ లాంటిది అంతే. సో నెక్స్ట్ వచ్చేసి అయితే సామ్సంగ్ గ్యాలక్సీ బడ్స్ 3 Pro అయితే మనం చూడబోతున్నాం. ఆల్రెడీ చూసేసాము. దాని డిజైన్ అయితే చేంజ్ కాబోతుంది, అంటే మనకి స్టెమ్ డిజైన్ అయితే రాబోతుంది. అండ్ ఇది మాత్రమే కాకుండా వీళ్ళు ఏం చెప్తున్నారంటే బ్యాటరీ లైఫ్ ఇంప్రూవ్ చేశారంట, సౌండ్ క్వాలిటీ ఇంక్రీజ్ అవుతుందంట. అండ్ ఇందులో గ్యాలక్సీ AI ఉంటుంది, మైక్రోఫోన్ కూడా బెటర్ మైక్రోఫోన్ ఉంటుంది. మైక్రోఫోన్ మాత్రమే కాదు, ఒక మంచి బెటర్ మైక్రోఫోన్ వస్తుంది అన్నట్టుగా అయితే చెప్తున్నారు. మరి చూడాలి, ఇదైతే చూడడానికి OnePlus బడ్స్ వచ్చినట్టుగా అయితే అనిపించింది. మరి చూడాలి ఈ సామ్సంగ్ గ్యాలక్సీ బడ్స్ 3 Pro ఎలా ఉంటుంది అనేది అయితే. నెక్స్ట్ వచ్చేసి అయితే తెలంగాణ స్టేట్లో హన్మకొండ జిల్లాలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన ఏం చేశాడంటే నది ఒడ్డున పడుకుండిపోయాడు, అలాగే వాటర్ వచ్చేసాయి. సో అతను అలాగే పడుకుండిపోయాడు. చాలా మంది అతను చనిపోయాడేమో అనుకొని పోలీస్ శాఖ వాళ్ళకి ఇన్ఫార్మ్ కూడా చేయడం జరిగింది. సో వాళ్ళు వచ్చి చెక్ చేస్తే ఆయన సడన్ గా లేచి నించున్నాడు. అందరూ ఒకేసారి భయపడ్డారు, ఇలా చనిపోయాను అనుకున్నాయినా ఒకేసారి లేచి నించునేసరికి. బట్ తర్వాత ఆయన అడిగితే ఆయన చెప్పిన విషయం ఏంటంటే అతనికి ఎక్కువగా వేడి ఇస్తుంది, సో అందుకే ఆయన అలాగే పడుకుండిపోయాడు. బట్ ఆ ఒడ్డున పడుకుండిపోయేసరికి వాటర్ వచ్చాయి, సో అందరూ అలాగే అతను చనిపోయారు అనుకున్నారు. బట్ ఆయన తాగున్నాడు, సో అలాగే అతను అయితే పడుకుండిపోయాడు. మరి చాలా కొత్తగా అనిపించింది ఇదైతే ఈయన చేయడం కూడా. నెక్స్ట్ వచ్చేసి అయితే రూమర్స్ ప్రకారం సామ్సంగ్ గ్యాలక్సీ వాచ్ FE అయితే మనకి జూన్ 24 రాబోతుంది రూమర్స్ ప్రకారం. ప్రైస్ వచ్చేసి మనకి 10,000 నుంచి 15,000 లోపే ఉండొచ్చు. సో ఇది ఇంతవరకు ఇన్ఫర్మేషన్ ఉంది, ఇంతకు మించి దీని గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. ఒకవేళ రూమర్స్ నిజమైతే కనుక సామ్సంగ్ గ్యాలక్సీ వాచ్ FE అయితే మనం చూడబోతున్నాం జూన్ 24 తేదీన. నెక్స్ట్ వచ్చేసి అయితే గ్యాలక్సీ అన్ప్యాక్డ్ ఈవెంట్ అయితే మనకి ఈ జూన్ ఎండింగ్ జూలైలోనో జూలైలో ఎప్పుడో అయితే రాబోతుంది. సో ఆ ఈవెంట్ని అయితే వాళ్ళు 2 భాగాలుగా డివైడ్ చేశారన్నట్టుగా అయితే చెప్తున్నారు. సో ఈ పార్ట్ 1లో అయితే వీళ్ళు Z Flip 6, Z Fold 6 కానీ వాచ్ సిరీస్ కానీ ట్యాబ్ సిరీస్ కానీ లాంచ్ చేస్తారు అన్నట్టుగా అయితే ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది పార్ట్ 1 ఈవెంట్లో. పార్ట్ 2 ఈవెంట్లో అయితే టైం గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు, కానీ స్లిమ్ అనే ఒక పేరులో ఆ స్లిమ్ సిరీస్లో బడ్జెట్ ఫోన్స్ తీసుకురావచ్చు అన్నట్టుగా అయితే ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. సో మరి ఈ ఈవెంట్ని 2 భాగాలుగా ఎందుకు డివైడ్ చేశారనే దానిపైన అయితే ఎలాంటి క్లారిటీ లేదు, కానీ గ్యాలక్సీ అన్ప్యాక్డ్ ఈవెంట్ అయితే ఉంది. బట్ దాన్ని 2 పార్ట్స్లో ఎందుకు డివైడ్ చేశారు, ఒకే పార్ట్లో మొత్తం అన్ని రిలీజ్ చేస్తే ఇప్పుడు యాపిల్ ఎలా అయితే రిలీజ్ చేసిందో అలాగే చేస్తే బాగుంది అనిపించింది. బట్ ఓకే, ఇట్స్ అపాన్ టు దేర్ డెసిషన్. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసినట్టయితే నథింగ్ సబ్ బ్రాండ్ అయిన CMF ఫోన్ గురించి. సో దీని లుక్ అయితే బయట పెట్టేశారు వీళ్ళు. కింద ఒక స్పిన్నర్ అయితే ఇచ్చారు. ఇదైతే ఫ్లిప్కార్ట్లో సేల్కి అయితే వస్తుంది. ఇట్ కమ్స్ విత్ MediaTek Dimensity 7300 ప్రాసెసర్తో అయితే వస్తుంది. కింద ఒక మంచి స్పిన్నర్ ఇచ్చారు అండ్ సైడ్కి ఒక స్క్రూ కూడా ఇచ్చారు. మళ్ళీ ఒక రెడ్డిష్ కలర్లో ఫోన్ ఉంది. ఫోన్ బాగా అనిపించింది, ఫోన్ లుక్ కానీ ఫోన్ ఫిజికల్ ఓరి కానీ బాగా అనిపించింది. మరి చూడాలి ఇది ఫోన్ ఎప్పటి నుంచి వస్తుందో. నేను కూడా కొంచెం ఈగర్గా ఉన్నా ఈ ఫోన్ గురించి తెలుసుకోవడానికి. సో మరి చూడాలి ఈ CMF ఫోన్
ప్రాసెసర్ ఇలా ఉంటుంది. స్టార్టింగ్లో దీని పిక్ రివీల్ చేసినప్పుడు కొంతమంది టీజ్ చేశారు, బట్ ఇప్పుడైతే ఫోన్ నిజంగా చాలా బాగా అనిపించింది. సో ఇది guys ఈ టెక్ న్యూస్ 12 వరకు. థ్యాంక్ యూ సో మచ్. వీడియోకి ఎంతో సపోర్ట్ చేస్తున్నారు, లైక్స్ కూడా బాగా ఇస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. లాంగ్ వీడియోస్కి ఇలా అయితే సపోర్ట్ చేస్తున్నారు, అలాగే షార్ట్ వీడియోస్ కూడా సపోర్ట్ చేయండి. అండ్ ఇది వీడియోకి మాత్రమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.